అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎక్కడెక్కడ ఎలా కల్తీ జరిగింది అన్న విషయంపై చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. సిట్ నివేదికలో ఆనాటి పాలకవర్గం స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని నిబంధనలు సడలించిందని, నెయ్యి కల్తీ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడిషనల్ ఈవో ధర్మారెడ్డిది కీలక పాత్ర అని, పామాయిల్తో పాటు కొన్ని రసాయనాలు, ఒక కొవ్వు పదార్థం వాడారని సిట్ నివేదికలో ఇచ్చింది. అప్పటి పాలక వర్గం అధికారులు బాలాజీ ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగ్పై చర్యలు తీసుకోవాలని సిట్ నివేదికలో ఉంది. ఎంత చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కనీసం పాపభీతి లేకుండా పోయింది. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ అటువంటిదేమీ జరగలేదని వాళ్ళు అసత్య ప్రచారం చేసుకోవడం చాలా దుర్మార్గపు చర్య. కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దేశంలో పెద్ద పెద్ద అన్యమతస్థులు వారు దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్నారు. జగన్ ఏనాడు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఆయనకు హిందూ దేవాలయాలన్నా, హిందూ ఆచార వ్యవహారాలన్నా చాలా నిర్లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది బీసీ నాయకులపై దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, అక్రమ కేసులు కూడా బనాయించారు. అప్పుడు రాని బీసీలపై ప్రేమ ఇప్పుడు అంబటి విషయంలో వైసీపీ నాయకులకు పుట్టుకొచ్చింది. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగినాయి అనేది క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే 2019-24 మధ్యలో దగ్గర 60 లక్షల కిలోల నేతిని బోలే బాబా సంస్థ, అలాగే వైష్ణవి అనే 2 సంస్థలు వాళ్ళు తెచ్చినటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పి క్లియర్గా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీనికి కొన్ని దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నివేదికలో నేతిని కొనుగోలు చేయడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం కొన్ని నిబంధనలు సడలించారు. ఆ నిబంధనలు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే సడలించారనేది వాళ్ళ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాన్ని సంవత్సరానికి తగ్గించారు. 3-4 లక్షల లీటర్ల పాలు వాళ్ళ దగ్గర కొనుగోలు ఉన్నాయి. ఒక కొవ్వు పదార్థం, అది జంతువు కావచ్చు లేకపోతే వెజిటబుల్ కావచ్చు, అది క్లియర్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఆనాడు బాధ్యులైనటువంటి ఎఫ్ఏ అండ్ సిఓ బాలాజీ, అంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా తప్పిదాన్ని జరగడానికి కారకులుగా, అదేవిధంగా అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగ్, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది వీళ్ళని బాధ్యులు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అయితే ఇక్కడ ఇంకా మిగిలిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన దాంట్లో వీళ్ళు పాలకవర్గం ఇందులో ఇన్వాల్వ్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే క్లియర్గా చైర్మన్ గారి పిఏ 25 రూపాయలు కిలో నెయ్యికి అడిగారని, దాని నిమిత్తం కొంత అమౌంట్ కూడా ₹1,00,000 అతని అకౌంట్లోకి వెళ్ళడం, కొంత హవాలా ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చినట్టు నివేదికలో స్పష్టంగా ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికోసం, బాధ్యుల మీద చర్యలు తీసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి చర్యలు విడుదల తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పుడు సింఘాల్ గారిని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇక మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి
కమిటీ వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ ఇంత క్లియర్గా కల్తీ జరిగిందని చెప్తా ఉంటే కల్తీ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. మరి దీని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పానండి? చేసిందేమో మహాపాపం. ఆ పవిత్రమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఎవరో తెలియదు, వాళ్ళకి కాపులు ఎవరో తెలీదు. ఆనాడు వాళ్ళు బలహీన వర్గాల నాయకుల్ని జైల్లో పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అభం శుభం తెలియనటువంటి అనేక మందిని పీకలు కోసారు. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోసేశారు పీక. నందం సుబ్బయ్య మరి ఆయన్ని సోషల్ మీడియా పోస్టుల గురించి పెట్టారని చెప్పి ఆయన్ని నడి రోజు మీద అక్కడ హత్య చేశారు. అమర్నాథ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్రోల్ పోస్తానికి చేశారు. మరి ఆనాడు వీళ్ళు ఎవరికి బీసీలు గుర్తు రాలేదా? ఆనాడు మరి కాపులు గుర్తు రాలేదా? వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు, దీని అంతటికి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కులాల్ని రెచ్చగొట్టడం, మతాల్ని రెచ్చగొట్టడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా మేము ఏదైతే ఈ కార్యక్రమం తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా దాని మీద సిట్ వేసాం. సిట్ వేసిన వెంటనే ఆ టీటీడీ వాళ్ళు చేసినటువంటి ఆ పరీక్షల్లో ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్గా దాంట్లో కూడా ఉంది. దాంట్లో కల్తీ జరిగింది, లార్డ్ అని, లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు అక్కడ, ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం. ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర, ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలుపెట్టారు. అక్కడ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి చేయించడం, క్యూ లైన్లో సోషల్ మీడియా సాక్షిగా కొన్ని కార్యక్రమాలు చేయించడం, అంటే తప్పుడు ప్రచారాలు, గోశాలల మీద తప్పుడు ప్రచారం చేయటం, అక్కడ ఒక విగ్రహం బయట ఉంటే దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేయటం,